హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. భారత వృద్ధి రేటు 2024 అంచనాను ఎంత శాతం పెంచుతున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలపడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ లేకపోతే ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. భారత వృద్ధి రేటు 2024 అంచనాను ఎంత శాతం పెంచుతున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలపడం జరిగింది. ఏ 6.9%, బి 6.3%, సి 6.8%, డి 7.2%. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6.8%. ప్రస్తుత సంవత్సరానికి 2024 భారత్ యొక్క వృద్ధి రేటు 6.8గా పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించడం జరిగింది. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తెలపడం జరిగింది. 2023లో బలమైన పనితీరు కనబరచడం వల్ల ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు భారత వృద్ధి రేటును 2021 సంవత్సరానికి గాను 6.8 పెంచుతున్నట్లు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రయాన్ 4 ప్రయోగాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 4 ప్రయోగాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఏ 2028, బి 2027, సి 2030, డి 2025. ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2027. చంద్రయాన్ 4 ప్రయోగాన్ని 2027లో ప్రయోగిస్తున్నట్లు ఇటీవల ఇస్రో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్గా అయినటువంటి సుమన్ కుమారి ఏ రాష్ట్రానికి చెందినవారు. బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్ అయినటువంటి సుమన్ కుమారి ఏ రాష్ట్రానికి చెందినవారు. ఏ రాజస్థాన్, బి ఛత్తీస్గఢ్, సి హిమాచల్ ప్రదేశ్, డి మేఘాలయ. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్ అయినటువంటి సుమన్ కుమారి హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాకు చెందిన ఈమె బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్గా చరిత్ర సృష్టించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో మొదటిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలను ఏ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. దేశంలో మొదటిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. దేశంలో మొదటిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. ఏ అస్సాం, బి పశ్చిమ బెంగాల్, సి హర్యానా, డి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. దేశంలో మొదటిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. హుగ్లీ నది కింద యొక్క సొరంగాన్ని ఏర్పరిచినట్లు తెలపడం జరిగింది పశ్చిమ బెంగాల్లోని. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అబార్షన్ను మహిళా రాజ్యాంగ హక్కు అని ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది. అబార్షన్ను మహిళల రాజ్యాంగ హక్కు అని ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది. ఏ జపాన్, బి ఫ్రాన్స్, సి ఇండియా, డి ఇటలీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రాన్స్. అబార్షన్ను మహిళా రాజ్యాంగ హక్కు అని ఇటీవల ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ఈ బిల్లుకు సంబంధించి 780 ఓట్లు రాగా, మద్దతుగా 780 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 72 ఓట్లు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. లంచం తీసుకొని ఓటు వేయడం నేరం అని ఎంతమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ చేసింది. లంచం తీసుకొని ఓటు వేయడం నేరం అని ఎంతమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ చేసింది. ఏ 10 మంది, బి 7 మంది, సి 5 మంది, డి 8 మంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 7 మంది. ఓటు వేసేందుకు, మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధులకు దోష విచారణ నుండి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించడం జరిగింది. 1998లో 5 సభ్యుల ఇచ్చిన తీర్పును కొట్టివేయడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తితో కలిపి 7 సభ్యులు ఈ యొక్క చారిత్రక తీర్పును వెలువరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో ఎన్ని టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ తెలపడం జరిగింది. దేశంలో ఎన్ని టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ తెలపడం జరిగింది. ఏ 5, బి 7, సి 4,
డి 10. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 7. దేశంలో 7 టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించడం జరిగింది. వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, డెంగ్యూ ఫీవర్ వ్యాప్తి వల్ల ఏ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది? డెంగ్యూ ఫీవర్ వ్యాప్తి వల్ల ఏ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది? ఏ తైవాన్, బి అంగోలా, సి నైజీరియా, డి పెరు. ఆన్సర్ లిస్ట్ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పెరు. డెంగ్యూ ఫీవర్ వ్యాధి వల్ల పెరు దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.